Hi friends, welcome back to our channel. Guys, ఈ వీడియోలో మీరు చూసే గ్యాడ్జెట్ చాలా అమేజింగ్ గా ఉంటాయి. అలాగే న్యూ టెక్నాలజీ సంబంధించినవి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వాటి ద్వారా మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అలాగే ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 ఆటమ్ బ్లూ. గైస్, ఈ రోజుల్లో చాలా ఎయిర్ ప్యూరిఫికేషన్ మోడల్స్ వస్తున్నాయి. వీటిని ఎక్కువగా ఇంట్లో యూజ్ చేస్తాము. కానీ మీరు మీ ఇంటి నుండి బయటికి వస్తే అక్కడికి మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ ని మీతో తీసుకువెళ్ళలేరు కదా, ఎందుకంటే అది సైజులో చాలా పెద్దగా ఉంటుంది. అందువల్ల మీరు దాన్ని క్యారీ చేయలేరు. మీరు కావాలనుకుంటే ఇలాంటి మాస్క్ ని ట్రై చేయవచ్చు. ఇది మీకు ఒక మినీ ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా యూజ్ అవుతుంది. ఈ స్పెషల్ ప్యూరిఫైయర్ లో చాలా రకాలైన ఫిల్టర్స్ ని యూజ్ చేశారు. దానివల్ల ఎయిర్ చాలా ఫ్రెష్ గా అవుతుంది. మీరు కావాలనుకుంటే ఈ ఫిల్టర్స్ ని మీరు రీప్లేస్ కూడా చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ వల్ల మీరు ఫ్రెష్ ఎయిర్ ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెంబర్ 2 మాస్టర్ బాక్స్. ఫ్రెండ్స్, మీరు ప్రెజెంటేషన్ని ప్రొజెక్టర్ మీద ఇచ్చేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మీ హ్యాండ్లో ఒక చిన్న రిమోట్ కంట్రోల్ ఉంటుంది. దాంతో మీరు స్లైడ్ చేసి కంట్రోల్ చేస్తారు. అలాగే మీకు పాయింటింగ్ చేయడానికి కూడా మీకు ఇలాంటి పాయింటర్ అవసరం ఉంటుంది. దీనివల్ల మీరు ప్రొజెక్టర్ మీద దేన్నైనా హైలైట్ చేయవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ డివైస్ని ట్రై చేయవచ్చు. దీన్ని ఆఫీస్ పర్పస్ కోసం తయారు చేశారు. దీంట్లో ఇంకా మంచి విషయాలు ఏమిటంటే, ఒకవేళ మీరు కంప్యూటర్ని యూజ్ చేస్తే దీనిలో మీకు స్క్రోలింగ్ కోసం ఒక ట్రాక్ బాల్ ఉంటుంది. దాంతో మీరు స్క్రీన్ని పైకి కిందికి స్క్రోల్ చేయవచ్చు. అలాగే మీకు దీంట్లో చిన్న జాయ్స్టిక్ కూడా ఉంటుంది. ఇది కర్సర్ యొక్క డైరెక్షన్ మూవ్మెంట్ కోసం యూజ్ అవుతుంది. దీనిలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీనివల్ల మీరు ప్రొజెక్టర్ మీద ఏదైనా టాపిక్ ని చెప్తుంటే మీరు దాని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ మీరు దాన్ని హైలైట్ చేయాలనుకుంటే మీకు ఒక లేజర్ పాయింట్ అవసరం ఉంటుంది. దానికోసం కూడా ఈ గ్యాడ్జెట్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు దీన్ని మీ కంప్యూటర్ లేక మొబైల్ ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ చేయవచ్చు. ఈ చిన్న గ్యాడ్జెట్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3 ఈకోఫ్లో R600. ఫ్రెండ్స్, ఒకవేళ మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే మీరు పవర్ బ్యాంక్ని యూజ్ చేస్తారు. కానీ ఒకవేళ కంప్యూటర్ లేక కెమెరాలో ఛార్జింగ్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే నార్మల్ పవర్ సోర్స్ మీ కంప్యూటర్ నచ్చేంత హై పవర్ని జనరేట్ చేయలేదు. దానికోసం మీరు ఇలాంటి పవర్ యూనిట్ని యూజ్ చేయవచ్చు. దీన్ని మీరు ఒక అడ్వాన్స్ పవర్ బ్యాంక్ అని కూడా అనవచ్చు. దీంట్లో మీకు ఛార్జింగ్ ఆప్షన్తో పాటు చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాటితో మీరు వేరే వాటిని కూడా నడిపించవచ్చు. దీని బేసిక్ నీడ్స్ గురించి మాట్లాడితే, దీంతో మీరు మీ మొబైల్ ఫోన్ మరియు ల్యాప్టాప్, మనం డైలీ యూజ్ చేసే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని దీంతో మనం నడపవచ్చు. ఈ గ్యాడ్జెట్ లో మీకు డిఫరెంట్ పవర్ యూనిట్స్ ఉంటాయి. మీకు నచ్చిన విధంగా అటాచ్ చేసుకోవచ్చు. ఇది మీ ఇంట్లో చిన్న అప్లయన్స్ కూడా ఛార్జ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రిప్ కి వెళ్తే అక్కడ ఛార్జింగ్ ప్రాబ్లం అవుతే ఇలాంటి గ్యాడ్జెట్ ని యూజ్ చేయవచ్చు. మీకు ఈ గ్యాడ్జెట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెంబర్ 4 ఏలియన్ ఇయర్ బడ్స్. మీరు ఆలోచిస్తూ ఉంటారు వీటి పేరు ఏలియన్ ఇయర్ బడ్స్ అని ఎందుకు పెట్టారని. దీని యొక్క యూనిక్ డిజైన్ మరియు దీని సౌండ్ క్వాలిటీ వల్ల దీనికి ఈ పేరు పెట్టారు. ఈ ఇయర్ బడ్స్ ను ఒక అల్ట్రా లైట్ వెయిట్ గ్రాఫిన్ మెటీరియల్ తో తయారు చేశారు. ఇది దీని ఆడియో క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని మీ స్మార్ట్ ఫోన్ తో పేర్ చేశాక మీరు మళ్ళీ దీన్ని పేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఆటోమేటికలీ పేర్ అవుతుంది మీ స్మార్ట్ ఫోన్ తో. అలాగే దీని వైర్లెస్ రేంజ్ 65 ఫీట్స్ వరకు ఉంటుంది. నార్మల్ ఇయర్ బడ్స్ తో కంపేర్ చేస్తే దీని రేంజ్ చాలా ఎక్కువ. అంతేకాకుండా మీకు దీంట్లో సింగిల్ ట్యాప్ కాల్ ని రిసీవ్ మరియు రిజెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. దానివల్ల మీ ఫోన్ ని ప్రతిసారి తీయాల్సిన అవసరం కూడా ఉండదు. దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే ఇది 30 అవర్స్ వరకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఇయర్ బడ్స్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటాయి. ఈ ఇయర్ బడ్స్ పర్ఫెక్ట్లీ మీ చెవిలో ఫిట్ అవుతాయి. దానివల్ల బ్యాక్గ్రౌండ్ నాయిస్ కంప్లీట్లీ రిమూవ్ అవుతుంది. ఓవరాల్ గైస్, ఈ ఏలియన్ ఇయర్ బడ్స్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5 సోలో వీల్ గ్లైడ్ 3. ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు చాలా మోనోవీల్స్ బైక్స్ని చూపించాను. అలాగే ఈ మోనోవీల్ వెహికల్స్ కూడా బెస్ట్ చాయిస్ అవుతాయి. సోలో వీల్ అంటే దీంట్లో ఒక సింగిల్ వీల్ మాత్రమే ఉంటుంది. గ్లిడ్ గురించి చెప్పాలంటే ఇది రోడ్డు మీద ఎంత స్మూత్గా వెళ్తుందంటే నిజంగా మనం రోడ్డు మీద వెళ్తున్నామా అనిపిస్తుంది, అంత స్మూత్గా వెళ్తుంది. ఈ సింగిల్ వీల్కి 2 వైపులా కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ప్లాట్ఫామ్ ఉంటుంది. దాని మీద నిలబడి మీరు బ్యాలెన్స్ చేస్తూ నడపాల్సి ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం అంత కష్టంగా ఏమీ ఉండదు. దానికోసం మీకు కొంచెం ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. దీంతో మీకు ఒక ఫోల్డబుల్ హ్యాండిల్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు దీన్ని రైడ్ చేయలేనప్పుడు, అలాగే మీరు దీన్ని మీతో ఉంచుకోవాలనుకుంటే ఈ హ్యాండిల్ హెల్ప్ తో మీరు దీన్ని మీతో క్యారీ చేయవచ్చు. ఈ అన్ని ఫీచర్స్ తో పాటు మీకు దీంట్లో లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇది దీని లుక్ ని ఇంకా స్టైలిష్ గా మరియు ప్రీమియం గా చేస్తుంది. ఇది కంప్లీట్లీ ఎలక్ట్రికల్ బేస్డ్ గా ఉంటుంది. అందుకే దీనివల్ల కొంచెం కూడా పొల్యూషన్ అవ్వదు. ఓవరాల్ గా ఒక ఆసమ్ మరియు మీడియం ట్రాన్స్పోర్టేషన్ కావాలనుకుంటే ఈ సోలో వీల్ వెహికల్ మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా అమేజింగ్ గ్యాడ్జెట్స్. ఈ గ్యాడ్జెట్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.